2026 వృశ్చిక రాశి వారి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. గురువు 2026 ప్రారంభంలో మిథున రాశి 8వ స్థానంలో ప్రయాణిస్తాడు. ఏప్రిల్ 23, 2026న కర్కాటక రాశి 9వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. మరి ఇది వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానం కావడం గొప్ప మార్పుల్ని మీకు జీవితంలో తీసుకొస్తుంది. ఆధ్యాత్మికత, పుణ్యకార్యాలు, విదేశీ అవకాశాలు, ఉన్నత విద్యపై దృష్టి పెరుగుతుంది. శని మొత్తం సంవత్సరం కుంభరాశి 4వ స్థానంలో ఉంటాడు. ఇది శని చతుర్థ స్థానం కాబట్టి కుటుంబం, స్థిరాస్తి, మానసిక ప్రశాంతత మీద పరీక్షలు ఉంటాయి. ఇంటి విషయాల్లో భారం, బాధ్యతలు పెరుగుతాయి. రాహువు మీనరాశి 5వ స్థానంలో ఉంటాడు. కేతు కన్యారాశి 11వ స్థానంలో ఉంటాడు. మరి రాహువు సృజనాత్మకతను పెంచుతాడు, కానీ మోసపూరిత ఆలోచనలు కూడా కలిగించవచ్చు. కేతువు సామాజిక సంబంధాలని పరిమితం చేస్తాడు, కానీ ధ్యానానికి, ఆత్మాన్వేషణకు ప్రోత్సహిస్తాడు. కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి అధిపతి. సంవత్సరంలో మేష, కర్కాటక, తుల, మకర రాశుల్లో ఎక్కువ కాలం ఉంటాడు. ప్రతి చలనములో శక్తి, తాపత్రయం, వ్యక్తిగత యత్నాలపైన ప్రభావం చూపుతాడని చెప్పచ్చు. మాసాల వారీగా మనం గ్రహ ప్రభావాన్ని గమనిస్తే జనవరి నెలలో గురువు మీనరాశిలోకి 8వ స్థానంలోకి సంచరిస్తూ ఉంటాడు. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భావోద్వేగపరమైనటువంటి ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. లోపల తెలియని ఆందోళన, ఏదో కోల్పోయిన భావన, మనస్సు నిండా చిన్న చిన్న భయాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యంత అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, నిద్రలేమి, హార్మోన్ అసమతుల్యత వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. శని 4వ స్థానంలో ఉండడం వలన ఇంటి వాతావరణం కాస్త భారంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి పదే పదే. సో ఇంట్లో మార్పులు, డెకరేషన్ పనులు, వాస్తు సంబంధిత చర్చలు, కానీ అందరి అభిప్రాయాలు ఒకే రీతిగా ఉండకపోవడం వల్ల ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉద్యోగస్తుల జీవితంలో ఈ నెల బాధ్యతలు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, ఛాలెంజింగ్ పనులు, అలాగే ప్రేమ సంబంధాల్లో అపార్థాలను ఎలా అని చెప్పొచ్చు. చిన్న చిన్న మాటలకే పెద్ద భావోద్వేగాలు, సందేహాలు. కొంత ఓపికగా స్పష్టమైన సంభాషణతో ముందుకెళ్ళాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. మరి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరానికి మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే గురుడు 8వ స్థానంలోని ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి జనవరితో పోలిస్తే నెల ఆందోళన కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మానసిక అలసట, ఏకాగ్రత లోపం, పనులపైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోవడం, ఆరోగ్య సమస్యలు మళ్ళీ ఉధృతం అవ్వడం. ఈ నెలలో కొంచెం డైట్ కానీ, రెగ్యులర్గా నడకలు కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ పాటించాలి. మరి శని 4వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఇంటి వాతావరణం కొంచెం గంభీరంగా ఉంటుంది. కుటుంబ సమస్యల పైన అంచనాలు ఎక్కువ అవుతాయి. ఇంటికి సంబంధించిన పనులు ఒకదానింబడి ఒకటి, మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా కొంత శ్రద్ధ అవసరం. మరి ఉద్యోగాల్లో గోప్యమైనటువంటి ప్రాజెక్టులు, డెడ్ లైన్స్, ప్రెషరు ఇవన్నీ ఉంటాయి. పనిలో చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంది, అది పెద్దగా ప్రజెంట్ అవుతుంది బయటికి. కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. ప్రమోషన్కు అర్హత చూపించే మెరిట్ పాయింట్స్ మీకు మెల్లిగా యాడ్ అవుతాయి. అయితే ప్రేమ సంబంధాల్లో ఫిబ్రవరి నెలలో సున్నితమైనటువంటి సమయం, భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వాలి, వాళ్ళ భావాల్ని సమంగా పంచుకోవాలి, మాట్లాడడంలో జాగ్రత్త పాటించాలి. మరి మార్చి 2026 నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహస్థితులు కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. గురుడు ఇంకా 8వ స్థానంలోనే ఉన్నప్పటికీ ఈ నెలలో కొంచెం అంతర్గత స్థానంలో మార్పుల సంకేతం కనిపిస్తుంది. మనసులో గత నెలలో పోలిస్తే కొంత స్థిరత్వం వస్తుంది, ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది, భావోద్వేగ పరిపక్వత ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న శారీరకంగా అలసటలు కానీ, నిద్రలో మార్పులు కానీ, మానసిక ఒత్తిడి కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్ ఆరోగ్యానికి మంచి బాటలేస్తాయి. యోగా, ధ్యానం ప్రారంభించండి. ఇంటి వాతావరణం మాత్రం ముందు నెలతో పోలిస్తే కొంత మెరుగవుతుంది. అలాగే చిన్న మాటలే పెద్దగా మారే అవకాశం ఉంటుంది. టెన్షన్లు వచ్చినా, మీరు చూపే ఓర్పు వచ్చినా కూడా చాలా శాంతి తీసుకొస్తుంది మీకు. ఉద్యోగంలో మీకు మార్పు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీ స్కిల్స్ని ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనసులో ఏది ఉంటుందో బయటికి అదే చెప్పండి.
దీని ద్వారా కొంచెం బ్యాలెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ముందు నెలతో పోలిస్తే అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడడం కానీ అవి బలపడే అవకాశం కానీ ఉంది. మరి ఏప్రిల్ నెల 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఒక మలుపు నెల అని చెప్పొచ్చు. అష్టమ స్థానం విడిచి మీకు గురువు భాగ్యస్థానంలోకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి జీవితంలో చాలా శుభసూచకమైనటువంటి పరిణామాలను తీసుకొస్తాడు. గురువు ఈ మార్పుతో జీవితంలో అభివృద్ధి, అదృష్టం, ఆధ్యాత్మికత, పుణ్యకార్యాలు అన్నీ పెరుగుతాయి. మరి ఈ నెలలో తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు, గురు సత్సంగాలు, హోమాలు, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కోరికలన్నీ కూడా బలపడతాయి. మరి దూర ప్రాంత యాత్రలు చేస్తారు. విదేశీ ప్రయాణాల అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి బంగారు అవకాశం, ఉన్నత విద్య కానీ, రీసెర్చ్, ఫారెన్ స్టడీస్, స్కాలర్షిప్స్, కొత్త కోర్సులు, అడ్మిషన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. చురుగ్గా పాల్గొంటారు. పఠన సామర్థ్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు పెద్దల నిర్ణయాన్ని గౌరవించాలి. అలాగే పిల్లల్ని ఆశీర్వదించాలి. శాంతి, నవ్వులతో సంతోషంగా మీరు ఈ మాసం గడుపుతారు. ఉద్యోగస్తులకు ఏప్రిల్ నెల 23 తర్వాత కొత్త మార్గాలు తెలుసుకుంటాయి. విదేశీ ప్రాజెక్టులు కానీ, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కానీ, కొత్త ఆఫర్లు కానీ, అలాగే మీకు కొంచెం పనుల్లో సుఖంగా అనిపిస్తుంది. చేసేవి శ్రమ తగ్గుతుంది. ప్రేమ సంబంధాలు ఈ నెలలో పరిపక్వ దిశకెళ్తాయి. భాగస్వామితో సంబంధం బలపడుతుంది. మే నెలలో 2026 వృశ్చిక రాశి వాళ్ళకి గురువు యొక్క అనుకూల దృష్టి పూర్తిగా పనిచేయడం మొదలవుతుంది. ఏప్రిల్ చివరిలో ప్రారంభమైనటువంటి శుభ ప్రభావం ఈ నెల మరింత బలపడి కొత్త అవకాశాలకు దారితీస్తుంది. వ్యాపారాల్లో కొత్త భాగస్వామ్యాలు, కొత్త పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలు ఇవన్నీ కూడా జరుగుతాయి. లాభపడతారు అన్ని రకాలుగా కూడా. అలాగే పారిశ్రామిక రంగాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, మార్కెటింగ్, కన్సల్టెన్సీ వ్యాపారాలన్నింటిలో కూడా చక్కటి పురోగతి కనిపిస్తుంది. చిన్న వ్యాపారస్తులకు పునరుద్ధరణ అవకాశాలు వస్తాయి. ఎదుగుదల దిశలో ప్రయాణిస్తారు. కొత్త కస్టమర్లు పెరుగుతారు. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ రావచ్చు. సౌకర్యవంతమైనటువంటి పోస్టుల అవకాశాలు, ఉన్నతాధికారుల దగ్గర మీ పేరు మంచి రీతిలో వినిపిస్తుంది. కొందరికి పదోన్నతి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న వ్యక్తులకి కొత్త పరిచయాలు ఏర్పడడం, సంబంధాలు బలపడడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఇన్మడించడం జరుగుతుంది. మరి జూన్ 2026 వృశ్చిక రాశి వాళ్ళకి అత్యంత డైనమిక్ కాలం అని చెప్పొచ్చు. గురువు యొక్క భాగ్యస్థాన ప్రయాణం అన్ని రకాలుగా చక్కటి ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో శిఖరాగ్రానికి మిమ్మల్ని చేరుస్తుంది. కొత్త ఒప్పందాలు ఏర్పడతాయి. లాభదాయకమైన డీల్స్, విదేశీ క్లయింట్లతో సంభాషణలు, పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. మరి స్టార్టప్లకు నిధులు సమకూరుతాయి. మార్కెట్లో చిన్న వ్యాపారస్తులు ఎదుగుతారు. అమ్మకాలు పెరుగుతాయి. పునరావృత కస్టమర్స్ పెరుగుతారు. చిన్న వ్యాపారాలు నికర లాభాన్ని మీరు చూస్తారు. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషను, అలాగే ప్రత్యేక పదోన్నతులు కానీ, ప్రత్యేక బహుమతులు కానీ, ప్రతిభాధారిత గుర్తింపులు కానీ ఇవన్నీ లభించే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో బలమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. పెళ్లి విషయాలు కుటుంబ సభ్యుల్లో చర్చకు వస్తాయి. ప్రేమ జంటలకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ వాతావరణము, ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. బంధువుల సందర్శన, కుటుంబ సభ్యుల ప్రశంసలు ఇవన్నీ కూడా మీ హృదయాన్ని తాకి మీకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు. మరి జూలై నెలలో 2026 వృశ్చిక రాశి వాళ్ళకి శని 4వ స్థానంలో ఉండడం వలన ఇంటి సంబంధిత మార్పులు, ఆస్తి నిర్ణయాలు, గృహ సౌకర్యాలు ఇవన్నీ కూడా పెద్ద భూమిక పోషిస్తాయని చెప్పొచ్చు. ఇల్లు కానీ, ఆస్తి కానీ కొనుగోలు చేస్తారు. కొత్త ఇల్లుని పరిశీలిస్తారు. స్థలం కొనుగోలు, పాత ఇంటి రెనోవేషన్ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. కుజుడు బలం, శారీరక శక్తి పెరుగుతుంది. కుజుడు బలంగా ఉండడం వల్ల ఏంటంటే జూలై నెలలో శారీరకంగా శక్తి పెరగడం, ఉత్సాహం, స్టామినా, ధైర్యం ఇవన్నీ పెరుగుతాయి. అదే కుజుడు కోపాన్ని కూడా పెంచుతాడు. కుటుంబ విషయాలు కానీ, ఆఫీస్ ఒత్తిడులు కానీ, చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి శుభ ఫలితాలు, మెడికల్ ప్రొఫెషనల్స్కి ప్రత్యేకమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. కొత్త శస్త్రచికిత్సా విధానాలు కానీ, లేదా కొత్త చికిత్సా విధానాలు కానీ, హై అండ్ రీసెర్చ్ కానీ, సర్జరీలో నైపుణ్యం కానీ, ఆధునిక పరికరాలను వినియోగించడం, ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా డాక్టర్స్, నర్సులు, ఫార్మసీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిజ్ఞానం లోతుగా పెరగడానికి, పరిశోధనాత్మక దృక్పథం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆగస్టు నెల 2026 వృశ్చిక రాశి వాళ్ళకి మనకి జూలైలో ప్రారంభమైనటువంటి గృహ మార్పులు, ఆస్తి పనులు కానీ, వ్యక్తిగతంగా విస్తరణ కానీ ఇవన్నీ కూడా జూలైలో కొంచెం గందరగోళంగా అనిపిస్తాయి. శని 4వ స్థాన ప్రభావం వల్ల ఏంటంటే ఆగస్టులో ఇంటి పనులు సాఫీగానే సాగుతాయి కానీ
కొంచెం ఆలస్యం అవుతుంటాయి. రెనోవేషన్ పూర్తవడం, ఇల్లు పూర్తి నిర్ణయం ఏదైతే తీసుకోవాలి మార్పులు అనుకుంటారో అవన్నీ నిర్ణయం అవ్వడం కానీ, ఆస్తి పత్రాల పనులు ముందుకు సాగడం కానీ కనిపిస్తుంది. అయితే ఆస్తి సంబంధిత కేసులు ఈ నెలలో ముందుకు కదిలితే కొంచెం. కుజుడు కొనసాగుతున్న బలం ఏంటంటే జాగ్రత్త అవసరం ఇక్కడ. శరీర బలం, పనితీరు, ఆత్మవిశ్వాసం అన్నీ పెరుగుతాయి కానీ కొంచెం అధిక వేగం, అధిక ఆవేశం, స్వల్ప కారణాలకి చికాకు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కెరీర్ పరంగా చూస్తే ఒత్తిడి పెరుగుతుంది, ప్రాజెక్టులు సమయానికి ముగవడం, ఉన్నతాధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు రావడం ఇవన్నీ ఉంటాయి. మరి సెప్టెంబర్ మాసంలో 2026 వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం చిగురించే నెలగా చెప్పొచ్చు. గురువు మీ భాగ్యస్థానంలో బలంగా స్థిరపడతాడు. ఈ నెల ప్రతి రంగంలో కూడా మీకు తేలిగ్గా స్వేచ్ఛ, సంతోషం, విజయము అన్నీ పెరుగుతాయి. అడ్డంకులు తేలిగ్గా తొలగిపోతాయి. పనిచేసిన వెంటనే ఫలితం రావడం, కొత్త అవకాశాలు స్వయంగా మీ వైపు ఎత్తుక్కుంటూ రావడం ఇలా అనిపిస్తుంటుంది. అలాగే రాజకీయంగా చూస్తే మనకి మీడియా రంగంలో, సోషల్ వర్క్, ప్రజావేదికల పైన వీళ్ళకి పలుకుబడి పెరుగుతుంది, ప్రజాదరణ పెరుగుతుంది, పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది. విద్యార్థులకు అపూర్వమైనటువంటి విజయాలు వస్తాయి. స్కాలర్షిప్స్, ప్రతిభా అవార్డ్స్, పోటీల్లో గెలుపులు, విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రేమ జీవితంలో భాగస్వామి మీద నమ్మకం పెరుగుతుంది, సంబంధంలో స్పష్టత ఏర్పడుతుంది, గాఢమైనటువంటి బంధం ఏర్పడుతుంది. మరి అక్టోబర్ నెలలో 2026 వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్లో పొందిన అదృష్టాన్ని మరింత పెంచుతూ జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తుంది. గురు సంపూర్ణ శుభదృష్టిని ఇస్తాడు ఈ నెలలో. అయితే అదృష్టం మరింతగా పెరుగుతుంది. వాయిదా పడ్డ పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ప్రజాదరణ పెరుగుతుంది. పదవులు రావచ్చు, గుర్తింపు రావచ్చు. మరి సామాజిక సేవలో మీకు గౌరవాలు, సర్టిఫికేట్స్ అన్నీ లభిస్తాయి. స్కాలర్షిప్స్ వస్తాయి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఆమోదమవుతాయి. ప్రేమ జీవితంలో సంబంధము, కుటుంబాలకి మీ ప్రేమ వివాహాల గురించి తెలియజేస్తారు. పెళ్లి విషయాలు చర్చకు వస్తాయి. నిశ్చితార్థం వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఒంటరిగా ఉన్న వాళ్ళకి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సంతోషం, ప్రశాంతత ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మరి నవంబర్ నెలలో, అలాగే డిసెంబరు, నవంబర్ నెలల్లో ఏంటి అంటే 2026 వృశ్చిక రాశి వాళ్ళకి అంతర్గతంగా కొంత అస్థిరత ఉంటుంది, అనిశ్చిత ఏర్పడుతుంది, ఆలోచనలో కల్లోలం అనిపిస్తుంది. ఈ సమయంలో జపం, ధ్యానం ఇలాంటివన్నీ చేయాలి. ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలకు సంకేతం. ముఖ్యంగా అధికార స్థాయి ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. వ్యాపారస్తులకి నెల విదేశీ సంబంధాలకు పునాది వేయడానికి చాలా అనుకూలం. మార్కెట్ విస్తరణ, కొత్త కాంట్రాక్టులు, ఫారెన్ బిజినెస్ కాల్స్, ఎగుమతుల పైన చర్చలు మొదలవుతాయి. మరి డిసెంబర్లో చూస్తే కనుక మరింత వైరాగ్యం వస్తుంది. వీళ్ళకి దైవభక్తి పెరుగుతుంది. ఇక్కడ కేతు ప్రభావం మొదలవుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. మరి ఈ నెలలో చేసిన పుణ్యకార్యాలకు అపూర్వమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో డిసెంబర్ కూడా శుభమే. అయితే ఏంటంటే పై అధికారులు మీ పనితీరుని మెచ్చుకోవడము, కొందరికి పదోన్నతి లేదా గౌరవప్రదమైనటువంటి పదవులు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఎక్కువ అవుతుంది. పిల్లల విజయాలు, వాళ్ళ పురోగతి కుటుంబంలో ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఈ నెలలో ఇంటి వాతావరణం పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. జనవరి నుంచి జూన్ 2026 వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం మార్పులు, పరీక్షలు ఇలాంటిగా ఉంటుంది. అయితే అవకాశాలు వచ్చినప్పటికీ ఏంటంటే కొంచెం బాగా అవగాహనతో ముందుకెళ్లాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఉద్యోగ రంగంలో ఏంటంటే మార్పులు వస్తాయి. డిపార్ట్మెంట్స్లో ప్రాజెక్టు రీషఫ్లింగ్ అంటారు కదా, అలాంటివి జరుగుతుంది. భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది వేసుకుంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. రీసెర్చ్, డేటా అనలిటిక్స్, ఇన్వెస్టిగేషన్, ఐటీ, మెడికల్ రీసెర్చ్, ఫైనాన్స్, ఆడిట్ ఇలాంటి అన్ని రంగాల్లో కూడా అత్యంతమైనటువంటి అనుకూలంగా ఉంటుంది. మరి జూన్ నుంచి డిసెంబర్ 2026 వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టోదయం అని చెప్పొచ్చు. 9వ ఇంట్లోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల అదృష్టం పెరుగుతుంది. విదేశీ విద్య, ఉన్నత విద్య ఇవన్నీ కూడా ప్రయాణము ఇవన్నీ ప్రాబల్యం పెరుగుతుంది. సీనియర్లు, ప్రభుత్వ సంస్థలు అలాగే సంబంధాలు ఇవన్నీ కూడా బలపడతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి సమయం. కొత్త ఒప్పందాలు కానీ, విదేశీ టైఅప్స్ కానీ, ప్రభుత్వ గ్రాంట్స్ కానీ, ఎగుమతుల ద్వారా లాభాలు కానీ, ప్రాజెక్టులకు మద్దతు కానీ లభించవచ్చు. శని 5వ ఇంటి ప్రభావం వల్ల ఏంటంటే క్రమశిక్షణతో క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది. రిస్క్ తీసుకోవడంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. అలసత్వం కానీ, ఆత్మవిశ్వాస లోపం కానీ ఉండకూడదు. అలాగే సంవత్సరం మొత్తం ఏంటంటే ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. కొంచెం స్థిరత్వం ఏర్పడుతుంది, ప్రాభావం పెరుగుతుంది, ఆర్థికంగా కూడా పెరుగుదల ఉంటుంది. ఇటు పరిశోధన కానీ, ఇన్నోవేషన్స్ కానీ, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, విదేశీ ప్రాజెక్టులు, ఎగుమతులు, ప్రభుత్వ అనుబంధ రంగాలు, విద్యారంగం, శిక్షణ, మెంటార్షిప్
వీటన్నిటిలో కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చినటువంటి దూరాలన్నీ కూడా దగ్గరవడం, భావోద్వేగ పరంగా మరింత అనుబంధం పెరగడం జరుగుతుంది. జూన్ తర్వాత మీకు ఒక స్పష్టత వస్తుంది, ప్రేమ జీవితానికి కొత్త శక్తి వస్తుంది. గత నెలలో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవడం, జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించడం జరుగుతుంది. మరి ఈ రాశి వాళ్ళు మరి ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరము అంటే, ప్రతి శుక్రవారం కూడా తెల్లటి పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతోటి లక్ష్మీదేవిని ఆరాధించడం, కృష్ణుణ్ణి పూజించడం, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం, వీలైనంత మాటలు తగ్గించి పని మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించుకోవడం, ఇవన్నీ చేయడం. అలాగే గురువులకి ఏదైనా ఎరుపు రంగులో, పింక్ రంగులో ఉండేటువంటి మిఠాయి ఇవ్వడం, దీని ద్వారా కూడా చక్కటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ నమస్తే.